నమస్కారం అండి. నా పేరు ఎంఎస్ సుబ్రహ్మణ్యరాజు. తెలంగాణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరియు భారతీయ కిసాన్ సంఘంలో స్పెషల్ ఇన్వైటీగా కూడా ఉన్నాను. ఈరోజు మీ ముందుకి ఒక ప్రధానమైనటువంటి రైతులకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి సమస్య చౌడు భూములు. దాని గురించి అసలు ఈ చౌడు భూములు ఎలా ఏర్పడతాయి అన్న దాని గురించి, దానికి సమస్యను పరిష్కారం చేయడం ఎలా అన్న దాని గురించి ఒకసారి వివరిస్తాను. నాకు తెలిసినంత వరకు వివరిస్తాను. ఈ భూమి ఏర్పడి సుమారుగా ప్రజెంటు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉన్న దాని ప్రకారం 4.5 కోట్ల సంవత్సరాల నుంచి 5 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. అంటే 4.5 కోట్ల సంవత్సరాలు సుమారుగా నుంచి 5 కోట్ల సంవత్సరాలు. ఈ కాలక్రమంలో మొట్టమొదట్లో భూమి అంతా నీరుగా ఉండేది. తర్వాత నెమ్మదిగా భూమి కొన్ని కారణాల వల్ల పైకి లేవడం అనేది జరిగింది. తర్వాత కొన్ని భూకంపాలు రావటం వల్ల హిమాలయ పర్వతాలు లాంటివి కూడా ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురవటం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురవటం, అలాగే వర్షాలు ఎక్కువగా కురిసిన చోట మొక్కలు బాగా పెరగటం, ఇట్లాంటివి జరిగింది. ఈ భూమండలం మీద మనిషి జీవరాశి మనుషులు లేనప్పుడు ఈ మొక్కలు విపరీతంగా పెరగటం వలన అవి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవటం, ఆక్సిజన్ని వదలటం, ఇట్లాంటి క్రియలు చేస్తాం. మొక్కలు ఎక్కడైతే కాలక్రమంలో కొన్ని కారణాల వల్ల విపరీతమైన భూకంపాలు, అంటే జియోలాజికల్గా గోండ్వానా యుగం అంటారు. అంటే మనకి పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం ఎలా ఉందో జియోలాజికల్లో గోండ్వానా యుగం అని కూడా అంటారు. ఆ టైంలో భూకంపాలు ఎక్కువగా రావటం, ఈ భూమిలో కొన్ని ప్రాంతాల్లో అరణ్యాలు కప్పడిపోవటం వలన లోపల ఉండేటువంటి ఉష్ణోగ్రతకి, భూమి లోపల ఉండేటువంటి ఉష్ణోగ్రతకి ఇవి నెమ్మదిగా కార్బనం కింద మారినాయి. అలా మారటానికి కొన్ని వేలు లక్షల సంవత్సరాలు పట్టింది. ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉన్న చోట హై కెలోరిఫిక్ వాల్యూ ఉన్నటువంటి యాంథ్రసైట్ లాంటి కర్బనాలు, అంటే బొగ్గు, లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న చోట్ల, భూమి లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న చోట్ల, బాగా తక్కువగా ఉన్న చోట్ల పీట్ అనేటువంటి బొగ్గు, కొంచెం బెటర్గా ఉన్న చోట లెగ్నైట్ అనేటువంటి బొగ్గు, ఇట్లాంటివి ఏర్పడ్డాయి. ఇందులో మనకు వ్యవసాయపరంగా లెగ్నైట్ బొగ్గు చాలా శ్రేష్టమైంది. ఇందులో సహజంగా ఈ వృక్షాల యొక్క ఆకులు ఇవి కుళ్ళడం వల్ల, తక్కువ టెంపరేచర్లో ఉండటం వలన చాలా ఎక్కువ కాలం పట్టింది. అందుమూలంగా కొంతవరకు కుళ్ళటం జరిగింది. అలా కుళ్ళటం వలన అవి హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్గా మారినాయి. ఆ హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ మన మొక్కలకి చాలా అవసరం. ఇది న్యాచురల్గా లెగ్నైట్లో ఎక్కువగా ఉంటుంది. పీట్లో కూడా కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మనం పీట్ని వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించట్లేదు, లెగ్నైట్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది మనకి న్యాచురల్గా నైవేలి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ లెగ్నైట్ నిల్వలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకున్నట్లయితే మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక చౌడు భూముల గురించి అవి ఎలా ఏర్పడినాయో కూడా చూద్దాం ఒకసారి. వర్షపాతం ఎక్కువగా ఉన్న చోట ఇందాక అరణ్యాలు ఏర్పడినాయి అని చెప్పాను. ఇప్పుడు వర్షపాతం తక్కువగా ఉన్న చోట గురించి మాట్లాడుకుందాం. వర్షపాతం బాగా తక్కువగా ఉన్న చోట, అంటే 500 mm కంట రెయిన్ఫాల్ సంవత్సరానికి తక్కువగా ఉన్న చోట, అలాగే 500 mm రెయిన్ఫాల్ ఉన్నా కూడా సంవత్సరం పొడవుకి వర్షం లేకుండా ఏదో 2-3 నెలల్లోనే మొత్తం వర్షం కురిసేసి మిగతా
టైం అంతా కూడా, మిగతా కాలం అంతా కూడా ఎక్కువ ఎండలు ఉండటం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ చౌడు భూములు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ వర్షపాతం ఒకేసారి కురిసినట్లయితే పైన ఉన్నటువంటి భూసారం కొట్టుకుపోతుంది. తర్వాత ఎక్కువ కాలం ఎండలు ఎక్కువగా ఉండి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు భూమిలో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు, మొక్కలకి ఉపయోగపడేటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నశించిపోవటం జరుగుతుంది. అంటే దానికి తేమ కానీ ఏమీ ఉండదు. ప్రతి ప్రాణికి అది జీవించాలంటే నీరు కావాలి, ఆహారం కావాలి, గాలి కావాలి. ఇందులో నీరు అంటే తేమ లేదు భూమిలో, అక్కడ సూక్ష్మక్రిములు చచ్చిపోయినాయి. సూక్ష్మక్రిముల యొక్క క్రియ కనుక సరిగ్గా జరగకపోతే అవి మొక్కలైనా మనిషి అయినా సరైన విధంగా బతకలేడు, ఆరోగ్యకరంగా బతకలేదు, మన మనుషులు కూడా. అందుకే మనకు కూడా మనం ఎక్కువగా మజ్జిగ వాడుతూ ఉంటాం. దాని ద్వారా సూక్ష్మక్రిములు, మంచి సూక్ష్మక్రిములు మనకి ఆహారం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం సిక్ అయినప్పుడు డాక్టర్లు కూడా ఈ మధ్యన ఈ మంచి బ్యాక్టీరియాలు ఉన్నటువంటి ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ కూడా రాస్తారు. మీరు ప్రిస్క్రిప్షన్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే ఇట్లాంటివన్నీ భూమిలో ఉన్నప్పుడు దాని యొక్క వ్యవస్థ సక్రమంగా ఉంటే అన్నీ సమపాలలో ఉంటాయి. మొక్కలకి ఏ రకమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉండాలి అన్నది ఒకసారి చూద్దాం. మొక్కల యొక్క నేల గుల్లగా ఉండాలి, అంటే వేరుకి గాలి తగులుతూ ఉండాలి. ఎప్పుడైతే వర్షపాతం తగ్గిందో ఈ నేల గట్టిపడిపోతుంది, అంటే గట్టిగా ఉంటుంది. మీకు గడ్డపారేసినా కూడా దిగదు, అంత గట్టిగా ఉంటుంది. అట్లాంటి దాంట్లో మొక్కల యొక్క వేళ్ళు లోపలికి చొచ్చుకుపోజేయాలి. అలాగే అందులో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు బతకవు అని ఇంతకు ముందర చెప్పాం కదా. ఈ కాంపాక్ట్ గట్టిగా ఉన్నప్పుడు, అంటే సాయిల్ యొక్క బల్క్ డెన్సిటీ అన్నాం, సాంద్రత, ఆ సాంద్రత 1.3 కనుక ఉన్నట్లయితే చాలా గట్టిగా ఉన్నట్లు లెక్క. 1.35 అట్లా ఉన్నట్లయితే, 1.2 ఉందనుకోండి చాలా గుల్లగా ఉన్నట్లు లెక్క. అట్లా గుల్లగా కనుక ఉన్నట్లయితే వేరు వ్యవస్థ సక్రమంగా ఉంటుంది, అందులో సూక్ష్మజీవులు కూడా పెరగడానికి అవకాశం బాగా ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ జరిగేటువంటి రసాయన చర్యల వల్ల మొక్కలు పోషకాలను తీసుకోగలుగుతాయి. మొక్కలకి పోషకాలను తీసుకోవాలంటే సాయిల్ pH 7 కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే అది చాలా బాగుంటుంది. 7 కానీ 7 కంటే తక్కువ, కొంచెం తక్కువ కానీ. అయితే 5 కంటే కనుక తగ్గినట్లయితే మళ్ళా కొంచెం చాలా రకాల మొక్కలకి హానికరం. అంటే 5 కంటే తగ్గినప్పుడు కాఫీ తోటలు, టీ తోటలు, బెర్రీస్ ఇట్లాంటి పంటలు బాగా పండించుకోవచ్చు. అరౌండ్ 7 ఉన్నప్పుడు మిగిలిన మన ఇండియాలో పండేటువంటి మన కాయగూరలు, పళ్ళు ఇట్లాంటి మిగిలినవన్నీ కూడా బాగా పండించుకోవచ్చు. 6.5 నుంచి 7, 7.5 వరకు. ఈ 7 అన్నది న్యూట్రల్ పాయింట్ అనుకోండి. 7.5 నుంచి దాటినట్లయితే మళ్ళా పోషకాలు అందవు. అంటే ఫాస్ఫరస్ అందదు, పొటాష్ పర్వాలేదు, నత్రజని లోపాలు ఉంటాయి, అలాగే మైక్రో న్యూట్రియంట్ లోపాలన్నీ కూడా ఉంటాయి. ఎందుచేతంటే ఈ pH ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా ఈ కాల్షియం కార్బోనేటు, మెగ్నీషియం కార్బోనేటు ఇట్లాంటి కార్బోనేట్ రూపంలో ఉంటాయి. అవి నీటిలో ఎక్కువగా కరగవు. పోషకాలు అందాలంటే అవి నీటిలో కరగాలి, కరిగినప్పుడు మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది. నీటిలో బాగా కరగాలి అంటే ఆ కాల్షియం సల్ఫేట్ రూపంలో ఉంటే అప్పుడు మొక్క తీసుకోగలుగుతుంది. అందుకే మన వాళ్ళు జిప్సమ్ అది వాడుతూ ఉంటారు. జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్. అట్లాగా మన సల్ఫేట్ రూపంలో కనుక ఇచ్చినట్లయితే pH కూడా తగ్గుతుంది. కార్బోనేట్ రూపంలో ఉంటే pH పెరుగుతుంది, అదే మూలకం కాల్షియము సల్ఫేట్ రూపంలో ఉంటే pH తగ్గుతుంది. అలాగే మిగిలినవి కూడా మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ ఇట్లాగా ఏదైనా సరే, మైక్రోన్యూట్రియంట్లు ఏదైనా సరే, అంటే NPKలు కాదు, పొటాషియం మళ్ళా పొటాషియం సల్ఫేట్ రూపంలో కూడా దొరుకుతుంది.
పొటాషియం క్లోరైడ్ పొటాషియం సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది. పొటాషియం క్లోరైడ్ అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం మనం. అలా కాకుండా పొటాషియం సల్ఫేట్ అంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అంటాం మార్కెట్లో మనకి దొరికేటువంటి. అదే ఫాస్ఫరస్ అయితే మన డిఏపీలు సూపర్ ఫాస్ఫేట్ ఈ రూపంలో దొరుకుతూ ఉంటాయి. నత్రజని లోపం కూడా ఈ చౌడు నేలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెజిటేటివ్ గ్రోత్ న్యాచురల్గా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ లీఫ్ డ్రాప్లు ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా తక్కువగా ఉంటుంది. రెండోది ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉందో అక్కడ నత్రజని పొటాష్ లోపాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చౌడు నేలల్లో మైక్రోన్యూట్రియంట్ లోపాలు ఉన్నాయి, నత్రజని లోపాలు ఉంటున్నాయి, ఫాస్ఫరస్ లోపం ఉంది. ఇన్ని లోపాలు ఉన్నప్పుడు మొక్క ఎదుగుదల సరైన విధంగా ఉండదు. మరి ఈ చౌడుని తగ్గించడం ఎలా? పూర్వం మెకానికల్ అంటే ఫిజికల్గా మన రైతులు బాగా పూర్వకాలం చేసే పద్ధతి ఏంటంటే వర్షాకాలంలో పైన చౌడు కొట్టుకుపోతూ ఉంటుంది. ఎక్కువ వర్షం పడినప్పుడు పైన చౌడు కొట్టుకుపోతూ ఉంటుంది. వర్షాకాలం అనంతరం మీకు పైన తెల్లగా పొర కింద కనపడతా ఉంటుంది. ఆ పొరని పలసగా గీకేసేవారు. వాళ్ళ లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. ఈ గీకమంటే మన చర్మం ఊడిపోతుంది తప్ప పొలం శుద్ధం అలాంటి పరిస్థితి వచ్చేసింది. కూల్ రేట్లు కానీ వాళ్ళు పనిచేసే గంటలు కానీ లెక్కేసుకున్నట్టు. కాబట్టి ఇట్లాంటి వాటికి మనం ఏం చేయాలి అన్నది ఒకటి. ఇట్లాంటి వాటికి మనం చేయాల్సిన పని ఏంటంటే వర్షం పడినప్పుడు పై పొర కొట్టుకుపోయే విధంగా నేల కొద్దిపాటి ఏటవాలుగా ఉండేలా మనం చూసుకోవటం. దానికోసం ప్రత్యేకంగా మీరేం తయారు చేయొద్దు. హార్టికల్చర్లో అయితే ప్రతి 50 మీటర్లకి సుమారుగా కరెక్ట్గా 50 మీటర్లని కాదు, ప్రతి 50 మీటర్లకి ఒక సన్నని బోధి ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆ బోధి కూడా కొంచెం లోతు ఎక్కువగా ఉంటే మంచిది. అంటే మీరు వేసే తోటలను బట్టి ఆ బోధి లోతుని మీరు డిసైడ్ చేసుకోండి. ఈ బోధి ఎందుకు అని అంటున్నానంటే మీకు మనం వ్యవసాయం చేసేటప్పుడు హార్టికల్చర్లో ఎత్తుమళ్ళు కట్టుకోమంటున్నాం. అంటే రేజ్డ్ బెడ్ చేసుకుని దాని మీద మొక్కలు వేసుకోమంటూ ఉంటాం. ఇది ఎందుకు అంటే ఇది నేల అనుకోండి, ఇది నేల, ఇది రేజ్డ్ బెడ్, రేజ్డ్ బెడ్ ఇట్లాగా ఒక అడుగు ఎత్తు అడుగున్నర ఎత్తులో మనం చేసామనుకోండి. ఈ భూమి లోపల ఇక్కడ కాల్షియము మెగ్నీషియము కార్బోనేట్ల రూపంలో కింద ఒక అడుగు 2 అడుగుల కింద కాల్షియం మెగ్నీషియము డిపాజిట్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చౌడు ఎక్కువగా కనపడుతుంది. మనకు వర్షం పడినప్పుడు పైది కొట్టుకుపోతుంది. వర్షాకాలం అనంతరం ఏమవుతుందంటే ఈ కింద నుంచి పైకి నీరు తేమ రూపంలో పైకి ఊజింగ్ వస్తూ ఉంటుంది, పైకి ఉబ్బుతూ ఉంటుంది. పైకి క్యాపిలరీ యాక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి లవణాలు ఈ నీటిలో కరిగి ఆ నీరు పైకి తేమ రూపంలో పైకి వస్తుంది. ఈ పైకి వచ్చినప్పుడు ఇలా సమానంగా ఉందనుకోండి, ఇక్కడ పైన తెల్లగా పొర కింద కడుతుంది. ఇప్పుడు మనం మొక్క వేసుకునేది ఇంత హైట్లో వేసుకుంటాం. రేజ్డ్ బెడ్ వేసి ఇంత హైట్లో 1 ఫీట్ హైట్లో వేసుకుంటాం. అప్పుడు ఈ తెల్ల పొర ఎక్కడ కడుతుంది? ఇక్కడ కడుతుంది, ఇక్కడ కట్టదు. అంటే చౌడు ఎక్కడుంది? ఇక్కడ ఆగిపోయింది, ఈ బోధి దగ్గర ఆగిపోయింది. ఇక్కడ నీరు ఫ్రెష్గా ఉంటుంది, మనం ఇచ్చేటువంటి నీరు ఫ్రెష్గా ఉంటుంది, చౌడు ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకోసమని ఈ బోధులు వేసుకోమంటాం. కారణం ఈ బోధులు వేసుకున్నట్లయితే ఈ కింద నుంచి వచ్చేటువంటి ఈ చౌడు అంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి డ్రైన్ అవుట్ అవడానికి అవకాశం ఉంది. ఈ పైన నీరు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ నీరు కూడా కిందకి ఊజింగ్ రూపంలో కిందకి ఈ బోధులోకి వచ్చేస్తుంది, ఎక్సెస్ వాటర్ అంతా కూడా. ఆ విధంగా కూడా ఇక్కడున్న చౌడు కూడా ఏదైనా ఉన్నట్లయితే అది కూడా కిందకి ఈ బోధులోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇలా డ్రైన్ బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఇట్లా తగ్గించుకోవచ్చు. ఇట్లా కాకుండా మరి భూమిలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రవేశపెట్టి చౌడుని తగ్గించడానికి దానికి మళ్ళా ఆహారాన్ని అందజేయాలి. అంటే
మనం పచ్చి రొట్టె ఎరువులు లాంటివి వేసుకుని దున్నేసినట్లయితే దానికి ఆహారంగా ఉపయోగపడుతుంది. పచ్చి రొట్టె ఎరువులు వేసుకోలేని వాళ్ళు కంపోస్ట్లు ఇచ్చినట్లయితే అది దానికి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా తేమ ఉన్నట్లయితే అది వృద్ధి చెందటానికి అనుకూలమైనటువంటి వాతావరణం. ఈ విధంగా మనం చౌడుని తగ్గించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. దీన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది ఒక క్వశ్చన్. అది మీ సాయిల్ టెస్ట్ని బట్టి, అక్కడున్న మీ ఫిజికల్గా అక్కడున్న కండిషన్ బట్టి మీరు ఆ విషయాలన్నీ మాకు పంపించినట్లయితే ఆ విషయంలో మేము మీకు పూర్తిగా సలహాలని ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అన్నిటికీ ఒకటే మంత్రం వేస్తే అది కరెక్ట్ కాదు. అందుచేత జనరల్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి బోధులు ఏర్పాటు చేసుకోవటం, పచ్చి రొట్టె ఎరువులు వేయటం ఇట్లాంటివి చేసుకోండి. దాంతోపాటు సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ ఆ రిపోర్ట్లు కనిపించినట్లయితే ఇంకా ఏ విధంగా మెరుగ్గా చేయొచ్చు అన్నది సూచనలు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ సూచనలు పాటించి తగిన దిగుబడుల్ని పెంచుకోగలరని ఆశిస్తాం. మీరు ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ చౌడు నేలలో మైక్రో న్యూట్రియంట్లు అందవు కాబట్టి పీరియాడికల్గా అంటే ప్రతి 15 రోజులకి, నెల రోజులకి ఒకసారి స్ప్రే ద్వారా కనీసం మీరు ఆ మైక్రో న్యూట్రియంట్లు అందజేసేటువంటి ఏర్పాటుని మీరు చేసుకున్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.